హలో తెనాలి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభార్త తీసుకొచ్చాం. మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాప్ వారు ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ ఫార్మా మెడిసిన్స్ అయితే అందిస్తున్నారు. వీరి వద్ద లేని మందులు ఆర్డర్ పై తెప్పించి సకాలంలో కూడా డెలివరీ కూడా ఇస్తున్నారనమాట. పూర్తిగా ఉచితంగా తెనాలి ప్రజలకైతే అందిస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి రాత్రి 11:30 వరకు ఎల్లవేళలా మందుల డెలివరీ అయితే ఇవ్వబడి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా రేషన్ మాఫియా అరికట్టే విషయంలోనూ నిత్యావసర వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేని వ్యక్తి మంత్రి నాదెండ్ల. రైతు బజార్లో విక్రయించే కూరగాయల ధరలు బయట మార్కెట్లో కంటే తక్కువ ధరకే విక్రయించాలి, ఆ కూరగాయలు కూడా నాణ్యతతో ఉండాలి అంటూ హుకుం జారీ చేశారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని రైతు బజార్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపలకు ప్రవేశించగానే ప్రభుత్వం తక్కువ రేటుకు అందిస్తున్న బియ్యం విక్రయించే స్టాల్ను పరిశీలించారు. ఆ బియ్యంలో కల్తీ కలుస్తుందా అని మంత్రి నాదెండ్ల ప్రతి గింజను పట్టుకొని పరిశీలించారు. కూరగాయలు కొంటున్న మహిళలను అడిగి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, గత నెలకి ఇప్పటికీ ధరల్లో వ్యత్యాసం వచ్చిందా అని ప్రశ్నించారు. నాణ్యమైన కూరగాయలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు చేశారు. పోయినసారి ఏం చేశారు? కేసులు పెట్టారు లేదా మీ మీద? పెట్టలేదా? ఏమండి షాకీ అండి. షాకీ అని మీకెట తెలుసు? మీరు వ్యాపారం చేస్తారు కాబట్టి మీకు షాకీ అని తెలుసు, అవునా? లేకపోతే మీకు ఏం అవసరం షాకీ అని చెప్పడానికి? అది చెప్పండి. మీకు అంత అవసరం ఏముంది మీకు? అది ఎట్లా దొరికిపోతారు చూసారా? నాయకత్వం అని అనుకుంటున్నారు. ఆ పదం మీరు ఎందుకు వాడారు అంటే మీరు ఆ వ్యాపారం చేస్తుంటే కదా, రాజకీయ అని అనగానే మీరు ఇక్కడ రైతు బజార్లో అమ్మే రేటేనా అది? నేను అడిగేది అది. రైతు బజార్లో 100 రూపాయలు అమ్ముతారండి. ఉందా మీకు అట్లా ప్రొవిజను? నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీకు అట్లా ప్రొవిజన్ ఉందా? రైతు బజార్లో మంచి క్వాలిటీ రైస్ అనేది మీకు ఉందా? ఇంకోసారి అడుగుతున్నాను, ప్రొవిజన్ ఉందా? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? తగ్గినాయి రేట్లు? ఎంత చెప్తున్నారు ఇప్పుడు? టమాటో కానీ ఉల్లిపాయ కానీ అవన్నీ 20 రూపాయలు కేజీ. టమాటో 15కి ఇవ్వాలి. ఇవాళ బయట 20 రూపాయలు ఉందా? ఇక్కడ మీరు ప్రతి వారం వస్తారా ఇక్కడికి? బాగానే ఉంటాయా? ఇంకేమైనా సదుపాయాల విషయంలో కానీ లేకపోతే మీకు రేట్ల విషయంలో కానీ తేడా ఉందా ఎప్పుడైనా? బాగానే ఉందా? ఏమన్నారు?
క్యారెట్ పచ్చిమిరపకాయలు ఎట్లా ఉంది క్యారెట్ రేట్ ఎట్లా ఉంది 40 అంటున్నారా పర్లేదా రేట్లు ఇవన్నీ తగ్గినాయా గతంలో కన్నా ఏమన్నారు నెల రోజులకి ఇప్పటికి ఏమైనా తగ్గినాయా ధరలు పర్లేదు ఇప్పుడు టమాటో కానీ ఉల్లిపాయ కానీ ఈ వంట నూనెలు ఎట్లా ఉన్నాయి ఏం తీసుకుంటున్నారు మీరు పామాయిల్ తీసుకుంటున్నారా సన్ఫ్లవరా ఫ్రీడమ్ ఎంతకు వస్తుంది ఇప్పుడు 150 అంటున్నారా సన్ఫ్లవర్ 135కి అమ్మాలి ఎక్కడ కొంటున్నారు మీరు 150కి సూపర్ మార్కెట్లోనా చెక్ చేస్తాను ఒకసారి చెక్ చేస్తాను ఉల్లిపాయలు సార్ అదే మీది స్పెషల్ అంటున్నా మీది ఒకటే ఉల్లిపాయలు ఒకటే అమ్మాలి రేట్ ఎంత రేట్ 42 పెట్టారు మేము 30 చేసాము రిజిస్టర్ ఇవ్వండి సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైస్ టుడే అగ్రి వాచ్ చూడండి ఇది చూడండి రెండు చూడండి చెక్ చేయండి $42 ఎవరు పెట్టారు ఉల్లిపాయ ధర ఎప్పుడు రాశాడు ఆయన అది ఈ వెరైటీ ఏంటి మరి సపరేట్ చిన్న పైన పెద్ద పైన తక్కువ కింద అమ్ముతున్నాడు ఆయన అంటే మీ డ్యామేజ్ వస్తుంది సార్ మేము పైన కృష్ణ అంటే మీరేనా shop, check all the stuff, send it for technical analysis. Check. కాదు రైతు బజార్లో బయట కన్నా తక్కువ రేటుకు ఉండాలి నంబర్ 1 రెండోది సరుకులు ఎక్కడ తేడా రాకూడదు నాణ్యమైన సరుకు ఉండాలి అది చూసుకోండి మీరు చెడిపోయినా కూడా దాంట్లో పెట్టి మీరు కొట్లో పెడితే అది కరెక్ట్ కాదు చూడండి బాగున్నారా ఏమన్నారు చిక్కుడుకాయ ఎలా ఉంది రేట్ ఇవాళ 15 రూపాయలు 30 రూపాయలు చెప్పండి ఏదన్నా కాదు నాకు ఇవ్వడానికి ఆయనకి ఇవ్వండి మీరు అట్లా మోసం చేస్తే ఎట్లా నవ్వుతారు ఎందుకు కాదు ఇది ఏం సరుకు అది ఇంటికి పోయినాక వాళ్ళకి ఇబ్బంది అవ్వడానికి అడవాడిగా మీరు వేసేయడమేనా చెప్పండి క్వాలిటీ లేకుండా ఎట్లా చేస్తారు అందుకే పికప్ చేసి మిగతా చెడిపోయిన తీసేసేయండి క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఏంటిది స్పిల్ ఓవరా सलाम कैसे अम्मा लो आप लो वालेकुम सलाम क्या लिए देखो कितना बोल रहे हो दाम उसका कंकड़ी 18 रुपये बोले करेक्ट है और रेट क्या लिखा हुआ है वहाँ पे 18 लिखा हुआ है पर अच्छा है सामान अच्छा है देखिए आप माल अच्छा है ना कहाँ पे रहते आप लोग अच्छा क्या हर हफ्ता आते हैं या 10 दिन को आते हैं गुजर गए हाँ बेचारे अच्छा हर हफ्ते को आते नहीं रोज का रोज आते करीज पॉइंट 2 दिन के अच्छा करीज पॉइंट है आपको कैसा है यहाँ पे मालपुर अच्छा है बहुत अच्छा है रेटा भी अच्छा है रेटा भी बहुत अच्छा है कहाँ पे है करीज पॉइंट आपको केटारम जाते रोड में एडलिंग का कहानी है सर कितना करते हैं हर दिन सर 5,000 का सुपी होटल भी वो तो कितने किलो होता है आपको तरकारी
9 किलो होता ना टमाटर सब मिला के 9 किलो होता हर दिन। हर दिन। तो वहाँ पे कहीं पास में नहीं है, वहाँ पे चिंचपेट में है ना? इधर अच्छा इधर अच्छा आता हमारा माल अच्छा है, देते उधर हैं। है अच्छा अच्छा देते हो। अच्छा, इनके पास ही आके ले जाते हैं। हाँ। यहीं पे डेली ना के पास लेके जाता। गुड। नहीं वो रोड पे भी कहीं लगाए तो अच्छा फायदा होता है बहुत शायद फायदा ना? होता है। नहीं हैं? उधर उधर नहीं है, कटेवरम तक हो, एडलिंगे कॉलोनी हो, सब लोगों को थोड़ा बहुत अच्छा आसान होता हूँ నాకు అజ్ఞాత దుర్బి అయినసగా उधर भी जरा लेने अच्छा आता। సో రాసుకోండి. స్టేషన్ రోడ్ మీద ఒక రైతు బజార్ ఎక్స్టెన్షన్ పెట్టిద్దాం అక్కడ. తీసుకోండి. ఓకే మా శుక్రియా. బాయ్. నమస్కారం, బాగున్నారా? కొనుక్కోండి. ఏం కొంటున్నారు? ఎంత ఉందంటున్నారు రేట్ ఇవాళ? 38. దుంపలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా నీకు? ఏంటి క్వాలిటీ అంత బాగాలేదు?